Hello everyone, this is Ajay Jumidi and you are watching our fabulous YouTube channel Dream Different, Think Different. And guys, currently I am working as the Plus Educator in Unacademy, India's largest online learning platform. Unacademy. బట్ నేను అన్అకాడమీలో ప్రజెంట్ నీట్ యూజీ తెలుగు కేటగిరీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను బేటా. సో ఈ పర్టికులర్ వీడియోలో బేటా మనం ఏ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఒక స్మాల్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేశాను. యాజ్ వి నో దాట్ నేమ్డ్ రియాక్షన్స్ ఆర్ very important for NEET, JEE and MSET entrance examination and also for all other BSc entrance examinations. సో మనం ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్న నేమ్ రియాక్షన్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 2 to 3 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. సో ఈ నేమ్ రియాక్షన్స్ అనేటువంటి బేటా మనం డైరెక్ట్గా మనం అన్ని ఒకటిసారి చదివితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ నేమ్ రియాక్షన్స్ని మనం ఖచ్చితంగా డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. వీ హ్యావ్ టైమ్ నా. సో మనకు చాలా టైం ఉంది. సో జేఈ వాళ్ళకైతే 3 months ఉంది, నీట్ వాళ్ళకైతే 6 months ఉంది, ఎంసెట్ వాళ్ళకైతే 8 months ఆఫ్ టైం ఉంది. సో అందుకనే మనం ఒక 20 to 25 ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ఉన్నాయి ఎన్సీఆర్టీ నుంచి. సో వాటిని మనం మెల్లిమెల్లిగా డైలీ 1 or 2 వీడియోస్ని మనం కంప్లీట్ చేసుకుంటూ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం విత్ సూపర్ ట్రిక్స్. అర్థమవుతుందా బేటా? సో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఒక 2-3 ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా బేటా? సో నేమ్ రియాక్షన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ నేను అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి ఒక 2 to 3 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేటా. దాని తర్వాత మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి బేటా, నేమ్ రియాక్షన్స్ లోకి మనం వెళ్ళిపోదాం బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్ బేటా, అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇదేంటంటే జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్. అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇదేంటంటే జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్ బేటా. నీట్ యూజీ కేటగిరీలో ఒకవేళ మనం 24 months కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్టయితే, ఎన్ని మంత్స్కి బేటా? 24 months కనుక మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే పర్ మంత్ బేటా 2100 రూపీస్. ఒకవేళ 18 monthsకి తీసుకున్నట్టయితే 2363 రూపీస్. 12 monthsకి తీసుకున్నట్టయితే 2888. 6 monthsకి తీసుకున్నట్టయితే 4200. 3 monthsకి తీసుకున్నట్టయితే 5250 రూపీస్. ఇదేంటి బేటా? జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్. సో ఒకవేళ మీరు ఎవరైనా ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే బేటా మీకు అన్ని ప్లస్ స్పెషల్ క్లాసెస్ అండ్ ప్లస్ క్లాసెస్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అర్థమవుతుందా బేటా? ఓకేనా బేటా? సో మంచి గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ దగ్గర నుంచి. ఒకవేళ బేటా అన్అకాడమీ అనేది ఇంకో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ని స్టార్ట్ చేసిన దాని ఏంటి బేటా, దాని పేరు ఏంటంటే ఐకానిక్ సబ్స్క్రిప్షన్. ఒకవేళ బేటా మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ప్లస్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ యొక్క కాస్ట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సి హియర్ బేటా, ఒకవేళ మీరు కోర్స్ బై చేయాలనుకుంటే బేటా ఇదేంటంటే కాస్ట్. సి హియర్ 24 monthsకి తీసుకున్నట్టయితే ఇంత కాస్ట్, 18 monthsకి అయితే ఇంత కాస్ట్, 12 monthsకి అయితే ఇంత కాస్ట్, 6 monthsకి అయితే ఇంత కాస్ట్ బేటా. అర్థమవుతుంది బేటా? ఇదేంటి ఐకానిక్ సబ్స్క్రిప్షన్. ఇది తీసుకున్న వాళ్ళు మనకు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. బట్ దీంట్లో అడిషనల్ మనకు యూజెస్ ఏంటంటే మనకు నీట్ లాస్ట్ ఇయర్ టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మనకు స్పెషల్గా మెంటరింగ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది, స్పెషల్ క్లాసెస్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అండ్ ఫిజికల్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్తో మనం లెసన్స్ అయితే వినవచ్చు, గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా బేటా? సో ఇది ఏంటంటే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ గురించి. అర్థమైందా బేటా? అండ్ బేటా మనకు ఒక 30 October రోజు మనకు ఒక ఫ్రీ వెబినార్ అనేటువంటి జరుగుతుంది. ఈ వెబినార్ అనేటువంటిది మనకు అన్అకాడమీనే కండక్ట్ చేస్తుంది. దీంట్లో మనం ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. అర్థమవుతుందా బేటా? సో ఇక్కడ బేటా నా రిఫరల్ కోడ్ అనేటువంటి చెప్తాను. ఎవరైనా నా రిఫరల్ కోడ్ కనుక యూజ్ చేసి జాయిన్ అయినట్టయితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నా సబ్స్క్రిప్షన్ రిఫరల్ కోడ్ రాస్తున్నా, ఇక్కడ చూడండి బేటా, JUMMIDI జుమ్మిడి AJAY అండ్ hash I think I don't know what is this symbol name 9178. సో ఈ నేమ్ గనక మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా బేటా? సి ఇయర్ 30 రోజు మనకైతే ఒక ఫ్రీ వెబినార్ అనేటువంటిది ఉంది. సో మీరు ఇక్కడ నా రిఫరల్ కోడ్
ఎంటర్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సి హియర్, ఒకవేళ మనం దీంట్లో జాయిన్ అయినట్టయితే బేటా మనకి ఏముంటుందంటే మెంటర్స్ ఫ్రమ్ టాపర్స్ ఆఫ్ నీట్ యూజీ. సో నీట్ యూజీ లాస్ట్ ఇయర్ టాపర్స్ నుంచి మనకు మెంటరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది బేటా, ఫ్రీగానే మనం ఎన్రోల్ అవ్వచ్చు. నేను సజెస్ట్ చేస్తాను మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇక్కడ టాప్ ఎడ్యుకేటర్స్ ఉన్నాయి చూడండి బేటా, టాపర్స్ అండ్ ఎడ్యుకేటర్స్. సి హియర్ బేటా, నీట్ యూజీ 2020లో AR 17 ర్యాంక్, ఇక్కడ AR 17. అండ్ సి హియర్ MMMC MBBS లో ఢిల్లీ నుంచి ఈ ఎడ్యుకేటర్స్, వీళ్ళ దగ్గర నుంచి మనకు గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా బేటా. ఒకవేళ బేటా ఈ క్లాస్లో మనకి దేని గురించి చెప్తారంటే బేటా, టైం మేనేజ్మెంట్ గురించి చెప్తారు. నెక్స్ట్ దేని గురించి అంటే అకాడమిక్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, అకాడమిక్స్ని అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బేటా. నెక్స్ట్ ఏంటంటే బేటా మనకు వీక్లీ ఒక స్కాలర్షిప్ ఉంటుంది బేటా, సండే, ఎవ్రీ సండే. సో 11 AM కి మనకి ఏముంటుంది బేటా, స్కాలర్షిప్ టెస్ట్ ఉంది. దీంట్లో కూడా మనం ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు బేటా. మీరు ఫ్రీగా ఎన్రోల్ అయిన తర్వాత మనకు దీంట్లో 45 క్వశ్చన్స్ అయితే ఉంటుంది, 45 minutes టైం ఉంటుంది. 28 క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్వశ్చన్స్ ఎన్ని అయితే రైట్ అటెంప్ట్ చేస్తుంటారో అప్పుడే లైవ్ లో మన స్కోర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఒకవేళ టాప్ 3లో మీకు వచ్చారనుకోండి, ఫ్రీగా ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టాప్ 3 కంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినట్టయితే సి హియర్ 4th ర్యాంక్ 75%, 11th ర్యాంక్ 50%, ఇలా పర్సంటేజ్ వైగా మనకు స్కాలర్షిప్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే బేటా, ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి మీరు కూడా రాయొచ్చు, నేను సజెస్ట్ చేస్తాను బేటా. ఓకేనా బేటా, అదేంటి బేటా, అన్అకాడమీ మెగా కాంబాట్ అన్నట్టు, అర్థమైందా బేటా. సో ఇది అల్టిమేట్ కాంబాట్ స్కాలర్షిప్ టెస్ట్ బేటా. ఇదేంటి 4 crores వరకు వర్త్ అనేటువంటి ఉంటుంది మనకు. 28 క్వశ్చన్స్ ఉంటాయి, 48 minutes టైం అనేటువంటిది మనకు ఉంటుంది. మార్నింగ్ 11 AM కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. సో ఎవరైనా మీరు ఎన్రోల్ అవ్వచ్చు, మొబైల్ ద్వారా ఎన్రోల్ అవ్వచ్చు అండ్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా బేటా, దిస్ ఈస్ అబౌట్ ద అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ప్లాన్. అండ్ నౌ వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి బేటా, నేమ్డ్ రియాక్షన్స్. అందరూ పెన్ అండ్ బుక్ దగ్గర పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని నోట్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ బేటా. నెగ్లెక్ట్ చేశారనుకోండి, చాలా మంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసేసి 1 month నుంచి లేదా 10 days నుంచి వాళ్ళు మనకు నేమ్ రియాక్షన్స్ అన్ని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అన్ని రియాక్షన్స్ ఒకటేసారి మీద పడతాయి, చాలా కష్టం అవుతుంది. సో అందుకనే ఫస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా బేటా. సి హియర్ బేటా, నేను ఇంపార్టెంట్ ఒక 20 to 25 ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ఉన్నాయి దేంట్లో మనకి ఎన్సీఆర్టీలో. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రఫ్ గా చెప్తూ వెళ్తాను, మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా బేటా. సో ఫస్ట్ ఇంపార్టెంట్, సో ఒక 25 ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ చెప్తాను, మీరు స్పీడ్ గా నోట్ చేసుకుంటూ వెళ్ళండి బేటా. ఫింకిల్స్టైన్ రియాక్షన్, స్వార్ట్స్ రియాక్షన్, శాండ్మేయర్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ ఫిట్టింగ్ రియాక్షన్, ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ అండ్ hydroboration oxidation beta. ఇది కూడా very very important named reaction. and Kolbe's reaction, as we know that Kolbe reaction is also very very important. and Riemer-Tiemer reaction, Williamson synthesis, Rosenman reaction, Stephen reaction, Etard reaction, Gutterman-Koch reaction and Claymanson reaction, Wolff-Kishner reaction, aldol condensation reaction and Cannizzaro reaction and HVZ reaction, Gabriel-Thalamide synthesis, very very important. next ఏంటి బేటా, కార్బైల్ అమైన్ రియాక్షన్, దీన్ని కార్బల్ అమైన్ టెస్ట్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ ఏంటి బేటా, హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. సో దీస్ ఆర్ 22-24 ఐ థింక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ బేటా. సో మనం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటివి మనం డైలీ 1 or 2 నేమ్డ్ రియాక్షన్స్ ని మనం నేర్చుకుంటూ వెళ్దాం అండ్ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను బేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ we will discuss so 1 or 2 important named reactions. So first important named reactions beta, Finkelstein named reaction beta, Finkelstein reaction, very very important. ఏంటి బేటా, ఫింకిల్స్టైన్ రియాక్షన్. సో ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తా బేటా, రియాక్షన్ చెప్తాను, దాని తర్వాత ట్రిక్ చెప్తా. వెరీ వెరీ అసలు చాలా అంటే చాలా సింపుల్ బేటా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సీ హియర్ బేటా, సో ఐఎమ్ రైటింగ్ ఫ్యూ పాయింట్స్ హియర్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ దిస్ Finkelstein reaction
ఈ ఫింకిల్స్టన్ రియాక్షన్ దేనికి యూజ్ చేస్తారు బేటా? యూజ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ ఎరైల్ హాలైడ్స్. యూజ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ ఎరైల్ హాలైడ్స్. ఏంటి బేటా? ఎరైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్స్ ని ఎరైల్ హాలైడ్స్ ని ఫార్మ్ చేయడానికి. అర్థమవుతుందా బేటా? ఈ ఫింకిల్స్టైన్ రియాక్షన్ ద్వారా మనం ఆల్కైల్ హాలైడ్స్ ని ఫార్మ్ చేయొచ్చు, లేదా ఎరైల్ హాలైడ్స్ ని మనం ఫార్మ్ చేయొచ్చు. అర్థమవుతుందా బేటా? నెక్స్ట్ బేటా, దీన్ని మనం ఏమంటాం తెలుసా బేటా? అండ్ దిస్ రియాక్షన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ హాలైడ్ ఎక్స్చేంజ్ రియాక్షన్ లేదా హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్. హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్. అర్థమైందా బేటా? హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్. సో నౌ ఐ విల్ write the reaction, then you will understand. See here beta, I am writing the reaction here. So very simple, very simple and easy also. First of all, we have to take one alkyl group and then we have to attach it with the chlorine. That means what? Alkyl halide group ni manam first తీసుకోవాలి బేటా. దెన్ ఆల్కైల్ హాలైడ్ గ్రూప్ ని మనం దేంతో రియాక్ట్ చేయాలి బేటా? సోడియం అయోడైడ్ ఆర్ వీ కెన్ ఆల్సో రియాక్ట్ విత్ పొటాషియం అయోడైడ్. అర్థమైంది బేటా? సోడియం ఆర్ పొటాషియం అయోడైడ్ తోని రియాక్ట్ చేయాలి. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాట్ బేటా? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాట్ బేటా? వెరీ ఇంపార్టెంట్, ఎసిటోన్. అర్థమైంది బేటా? ఆల్కైల్ హాలైడ్స్ ని సోడియం అయోడైడ్ ఆర్ పొటాషియం అయోడైడ్ తోని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎసిటోన్ మనం రియాక్షన్ కనుక చేసినట్లయితే ఏమైందంటే బేటా? వెరీ సింపుల్, ఏం లేదు బేటా. సి హియర్, ఈ NaCl అనేటువంటిది బయటికి రిమూవ్ అయిపోతుంది. అర్థమైందా బేటా? అంటే ఈ అయోడిన్ అనేటువంటిది మనకి న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది అండ్ ఈ అయోడిన్ అనేటువంటిది ఈ క్లోరిన్ ప్లేస్ లో వచ్చి అటాక్ అయిపోతుంది. ఈ క్లోరిన్ అనేటువంటిది సోడియంతో పాటు బయటికి వెళ్ళిపోయి ప్రెసిపిటేట్ గా బయటికి వెళ్ళిపోతుంది బేటా. అర్థమైందా బేటా? సిహియర్ ఆర్ బాండ్ అయోడిన్. సిహియర్ బేటా ఏమైంది ఇక్కడ? ఈ అయోడిన్ అనేటువంటి బేటా న్యూక్లియోఫైల్, ఇది వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది, క్లోరిన్ ని రిప్లేస్ చేస్తుంది. అర్థమైందా బేటా? హాలైడ్ ఎక్స్చేంజ్ అని మనం ఎందుకు అంటాం బేటా? ఇది అయోడిన్ అనేటువంటిది మనకు హాలైడే, క్లోరిన్ అనేటువంటిది కూడా హాలైడే. ఏమవుతుంది? ఈ అయోడిన్ అంటే ఈ హాలోజన్ వచ్చి ఈ హాలోజన్ ప్లేస్ ని ఎక్స్చేంజ్ అంటే రిప్లేస్ చేస్తుంది, అంటే ఎక్స్చేంజ్ చేస్తుంది. దాని ప్లేస్ లోకి ఇది వస్తుంది, దీని ప్లేస్ లోకి అది వెళ్తుంది. అర్థమైందా బేటా? వెరీ సింపుల్. అర్థమైందా బేటా? సిహియర్ ఈ మధ్యలో మనకు లాస్ట్ ఏం మిగిలింది బేటా? NaCl అనేటువంటిది మనకు మిగిలింది. సోడియం ఏంటి బేటా? సోడియం క్లోరైడ్. ఎంత సింపుల్ రియాక్షన్ బేటా? వెరీ సింపుల్. See here beta, I am giving one example. So you try your own. So మీ ఓన్ గా ట్రై చేయండి. నేను క్వశ్చన్ ఇస్తున్నాను, పౌజ్ చేయండి, మీ సొంతగా ఆన్సర్ అనేటువంటిది ట్రై చేయండి. సో ఐఎమ్ గివింగ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో CH3Cl plus NaI and it is react with in presence of acetone. సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ బేటా? ఇక్కడ ప్రోడక్ట్ ఏంటిది? ఒకవేళ ఇలా ఇచ్చి ఇది ఏ రియాక్షన్ అడిగితే మనం ఏమని చెప్పాలి బేటా? ఆప్షన్స్ ఇచ్చి వుజ్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ ఫింకిల్స్టన్ రియాక్షన్. ఫోర్త్ ఆప్షన్ ఫింకిల్స్టన్ రియాక్షన్ అనుకోండి, ఫింకిల్స్టన్ రియాక్షన్ ఉందనుకోండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు చూస్ దిస్ ఆప్షన్. ఏంటి బేటా? ఫింకిల్స్టన్ రియాక్షన్ అని చూజ్ చేసుకోవాలి. లేదా బేటా ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఏమొస్తుందని చెప్పి ఇక్కడ 4 ప్రోడక్ట్స్ ఇచ్చారనుకో బేటా, వాట్ వీ హ్యావ్ టు రైట్? ఫస్ట్ ఏమైతే బేటా? ఇక్కడ హాలోజన్ అనేటువంటిది ఇది న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేసి ఈ హాలోజన్ యొక్క ప్లేస్ ని రిప్లేస్ చేస్తుంది. అంటే ఈ క్లోరిన్ అండ్ ఈ సోడియం బయటికి వెళ్ళిపోతుంది అండ్ ఈ అయోడిన్ అనేటువంటిది ఇక్కడ అటాచ్ అయిపోతుంది. అర్థమవుతుంది బేటా? అక్కడ మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? CH3Cl అనేటువంటి ఫామ్ అవుతుంది అండ్ ప్లస్ NaCl PPT అనేటువంటిది ఏంటి బేటా? మనకు పీపీటీగా రిలీజ్ అవుతుంది బయటికి. అర్థమైందా బేటా? వెరీ సింపుల్. అస్సలు మీరు నేమ్డ్ రియాక్షన్స్ కోసం అస్సలు భయపడకండి బేటా, నేను సింపుల్ గా చెప్పేస్తాను బేటా. ఒకవేళ మనం ఆల్కైల్ హాలైడ్స్ కదా, ఎరైల్ హాలైడ్స్ అని కూడా చెప్పుకున్నాం. వీ కెన్ ఆల్సో ఫార్మ్ ఎరైల్ హాలైడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎరైల్ హాలైడ్స్ తో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం బేటా, ఇది ట్రై చేయండి. సో వాట్ షుడ్ ఐ గివ్ ద ఎగ్జాంపుల్? బేటా ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్.
ప్లీజ్ ట్రై యువర్ ఓన్, ఇక్కడికే ఉంది ఇది. ప్లీజ్ ట్రై యువర్ ఓన్గా ట్రై చేయండి. అండ్ సి హియర్ and this, and here the chlorine and plus Na iodine, so in presence of acetone. Tell me better, what is the product will be formed here? Tell me better. So any one of you, if మీకు ఆన్సర్ వచ్చండి కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి బేటా. సి హియర్ మనకి ఏమని చెప్తున్నాం బేటా, క్లోరిన్ అండ్ ఈ అయోడిన్ అటువంటిది బయటికి రిమూవ్ అయిపోతుంది. అర్థమైందా బేటా? ఈ అయోడిన్ అటువంటిది న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది, ఇది వచ్చేసి దీని ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది. సేమ్ మనకి ఏం ఫామ్ అవుతుంది బట్ ఇక్కడ బెంజిన్ రింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇక్కడ బెంజిన్ రింగ్ అనేటువంటి అదే విధంగా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది బేటా, ఇక్కడికి మనకు అయోడిన్ వచ్చి అటాచ్ అవుతుంది. దెన్ ప్లస్ NaCl అనేటువంటి మనకు పీపీటీ రూపంలో రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు మనకు ఏ కన్ఫ్యూజన్ లేదు బేటా, ఇక్కడ వరకు మనకు ఏ కన్ఫ్యూజన్ లేదు, అందరూ ఆల్మోస్ట్ ఈజీగా చేయగలుగుతారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ వన్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నా. దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చిందంటే పింకిల్స్టన్ రియాక్షన్ మీకు వచ్చింది అనుకోండి ఎగ్జామ్ లో, మీరు ఈజీగా చేసేస్తారు. హియర్ బేటా ఐఎమ్ రైటింగ్ వన్ ఎగ్జాంపుల్ హియర్, దిస్, అండ్ హియర్ వీ హ్యావ్ Cl. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉంది బేటా. ఇదేంటి బ్యాక్ సైడ్ ఉంటే మనం దీన్ని ఇట్లా డాట్ ఈ లైన్స్ తో షో చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఇచ్చారు అనుకోండి, ఈ కాంపౌండ్ ని మనకు NaI తో రియాక్ట్ చేసినాం, NaI ఆర్ ఐదర్ వీ కెన్ ఆల్సో రియాక్ట్ విత్ KI. సో దేంతో ఒక దాంతో ఫర్ ఎగ్జాంపుల్ KI తో రియాక్ట్ చేసినాం అనుకోండి, ఇక్కడ కాంపౌండ్ ఏం ఫామ్ అవుతుంది చెప్పండి బేటా. సో వాట్ ఈస్ ద కాంపౌండ్ విల్ బి హియర్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ బేటా, I'm writing here, choose any one answer. Option A, here it will form iodine, and option B, here it will form iodine. Option C, here it will form, this is wedge position, this is phase position, so here it will form iodine. Or D, here wedge position, here iodine. So what, choose your answer. What is the correct answer? Tell me, any one of you. Okay, కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి బేటా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. వాట్ ఈస్ బేటా? ఆప్షన్ సి. సో సర్ వై ఆప్షన్ సి? వై ఆప్షన్ సి బేటా? సో దీంట్లో ఏమవుతుందంటే ఇది ఇన్వర్షన్ రియాక్షన్ బేటా. ఎప్పుడైతే మనకు ఫేజ్ అండ్ వెజ్ పొజిషన్ ఇచ్చిననుకో క్వశ్చన్ లా, ఇదేంటి నార్మల్ బేట, ఇది నార్మల్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇంతకుముందు ఇది నార్మల్ ఎగ్జాంపుల్, బట్ ఇది ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసినా బేట, దీంట్లో వెజ్ పొజిషన్ లేదా అర్థమవుతుందా, లేదా ఫేస్ అంటే ఇది బ్యాక్ ఫ్రంట్ ఏదైనా పొజిషన్ మెన్షన్ చేసి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి బేట, దీన్ని జస్ట్ మనం ఇన్వర్షన్ చేయాలి. ఇన్వర్షన్, దట్ మీన్స్ వాట్ బేట, ఇన్వర్షన్ అంటే జస్ట్ దానికి అపోజిట్ చేయాలన్నట్టు. సేమ్ ప్రొడక్ట్స్ అనేటువంటి సేమ్ ప్లేస్ లో అటాచ్ అవుతుంది, బట్ ఫ్రంట్ బ్యాక్ అవుతుంది, బ్యాక్ ఫ్రంట్ అయిపోతుంది. అర్థమవుతుందా బేట? అంటే ఇక్కడ ఫ్రంట్ పొజిషన్ లో క్లోరిన్ ఉంది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటి బయటికి లెఫ్ట్ అయిపోయి ఇక్కడ మనకు బ్యాక్ పొజిషన్ లో మనకి ఇక్కడ క్లోరిన్ ఇక్కడ బ్యాక్ పొజిషన్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ లో మనకు అయోడిన్ అనేటువంటిది ఇక్కడ వచ్చి అటాచ్ అవుతుంది వెజ్ పొజిషన్ లో. అర్థమవుతుందా బేట? ఇక్కడ వెజ్ పొజిషన్ లో అయోడిన్ అనేటువంటి మనకు వచ్చి అటాచ్ అయిపోయింది. దట్స్ వెరీ సింపుల్. సో ఐ విల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. Try this example beta. So I will give this example. For example, I am giving this example. This is the compound and here having one double bond, and this is the front position. Here bromine is there, and we are reacting with the potassium iodide in presence of acetone. What is the product? So tell me beta, what is the product will become here? So what is the product will become here? So just opposite, as I said that. So in the mundu cheppesanu em beta, see here మనకి ఇక్కడ పొటాషియం అండ్ బ్రోమిన్ రెండు అనేటువంటి లెఫ్ట్ అయిపోతాయి, అండ్ ఈ అయోడిన్ అంటే ఏంటిది బేటా, ఇక్కడికి వచ్చి అటాచ్ అయిపోతుంది. సో ఇదేంటి బేటా, ఫ్రంట్ పొజిషన్. సో ఇదేంటి ఫ్రంట్ పొజిషన్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది బేటా, బ్యాక్ పొజిషన్ లో మనకు ఇక్కడ అయోడిన్ అనేటువంటిది అటాచ్ అయిపోతుంది. దట్స్ వెరీ సింపుల్. am I right బేటా? దట్స్ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ పొటాషియం అండ్ బ్రోమిన్ అనేటువంటిది ఇక్కడ లెఫ్ట్ అయిపోతుంది, KBr అనేటువంటిది ఇక్కడ PPT అనేటువంటిది మనకు ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ అనదర్ వన్ ఎగ్జాంపుల్. ఫిషర్ పొజిషన్ ద్వారా ఇస్తున్న సిఏ బేటా, ఇక్కడ క్లోరిన్ ఉంది అండ్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. అర్థమవుతుందా బేటా? సిఆర్ అండ్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది.
అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది బేటా. సో ఒకవేళ ఇది NaI ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ S10 తో రియాక్షన్ చేస్తే మనకి ఏమైంది, ఏ కాంపౌండ్ వస్తుంది బేటా? S10 తో రియాక్షన్ చేస్తే what is the compound will become here? సో దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ బేటా. ఇక్కడ ఇట్లున్నప్పుడు బేటా ఫిషర్ పొజిషన్ ఫామ్ లో బేటా ఈ క్లోరిన్ ప్లేస్ ఏంటంటే మనకు రీప్లేస్ అవ్వాలి బేటా. సో ఈ క్లోరిన్ ఫ్రంట్ పొజిషన్ ఉందా, బ్లాక్ పొజిషన్ ఉందా? క్లోరిన్ అనేటువంటి మనకు ఫ్రంట్ పొజిషన్ లో ఉంది. అర్థమవుతుందా బేటా? ఇది ఫ్రంట్ పొజిషన్. అర్థమవుతుందా బేటా? ఇది ఫ్రంట్ పొజిషన్, ఇది బ్యాక్ పొజిషన్. ఇది బ్యాక్ పొజిషన్ మనకు షో చేయరు, బట్ వి హ్యావ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పొజిషన్. మనకి ఇక్కడ అయోడిన్ వచ్చి ఎక్కడ అటాచ్ అయింది బేటా? ఇక్కడ అటాచ్ అయింది బ్యాక్ పొజిషన్ లో. అర్థమవుతుందా బేటా? హియర్ వాట్ ఈస్ ద కాంపౌండ్ విల్ బి ఫార్మ్ హియర్. See this hydrogen will be come here. So this hydrogen will come here, and opposite to this chlorine, what will be see here, iodine will be come here. So methyl. So just opposite. So here this compound. So that means this is back position, this is front position. Did you understand beta? This is very simple question. So in this video we will also discuss another important name reaction, that is Schwarz reaction. What beta? Schwarz reaction. So ఇంత ముందు చెప్పాను కదా beta, that is about the what? Finkelstein reaction. Very simple beta. So now we will discuss about the what beta? Schwarz reaction. This is also very important reaction. So all named reactions are very important. See here beta, alkyl halide. So again here also alkyl halide is reacting with AgF, or either we can also react with what beta? Hg2F2, and we can also react with COF3, and we can also react with SbF3 beta. What beta? SbF3. దీంతో మనం దేంతోనైనా కూడా మనం రియాక్షన్ అనేటువంటిది చేయొచ్చు. మోస్ట్లీ మనకు AgF తోనే రియాక్షన్ అనేటువంటిది మోస్ట్లీ కనిపిస్తుంది. సేమ్ బెటా హియర్ ఆల్సో, దిస్ ఇస్ ఆల్సో ఆల్కహాల్ halogen exchange reaction. So here fluorine will be come and attach here, replace this, and exchange of chlorine halides will be happen. So what will be formed? R bond F and plus, what will be eliminate? AgX will be eliminated. What beta? AgX will be eliminated. This is also very simple reaction. So there is no difficulty. So here I am giving one beautiful example, C2H5 so Br, and this is reacting with beta AgF. So what will be removed beta? What will be removed? See here this Br and Ag will be removed, and this fluorine will be going to attach here. So C2H5F will be formed, and plus BrAg will be removed. This is about the what beta? Finkelstein reaction and Schwarz reaction. Both of these reactions are very important beta. Both of these reactions are very important beta. I will give one small example for Finkelstein reaction, and this is included in your NCERT. So this is NCERT question. So very simple question. The reaction what RCl plus NaI in presence of acetone. I hope you are understand what is the question. And the compound what is the form? So what are the products will be formed? R bond I and plus NaCl. So the question is that is known as what? So what is the beta? Without giving option, you can directly say this is what beta? Finkelstein reaction. So here the option was given, which reaction is A, option B Pitting reaction, option 3 Franklin reaction, option 4 is Finkelstein reaction. So option 4 is the correct. What beta? Finkelstein reaction beta. Okay na beta? So this is about the today's class. In next class we will discuss about another important name reaction, 1 or 2 we will discuss. And beta concentrate గా ప్రిపేర్ అండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ టుమారో ఎట్ 6 PM and 8 PM we have two classes.
6 p.m. 1 classes and 8 p.m. 1 classes. It means what beta? 23 రోజు. Okay na beta? So all the very best all of you. All the very best all of you. I am ending this session.